తేడా తేడాగా ఉంటున్నాడు, నా మీద ఇంట్రెస్ట్ చూపిపోవడం. తేడాగా ఉన్నాడంటే ఏం చేసేవాడమ్మా? కొడతాం తిడతాం, బాగా సాడిస్ట్ లెక్కని బిహేవ్ చేసేవాడు మేడం. డైరెక్ట్ నేను ఒకసారి అయితే ఒక ప్రాబ్లం చూసాను. చూసి తట్టుకోలేకపోయాను. మా మమ్మీ తిను ఒకే రూమ్ లో నాకు దొరికారు మేడం. ఏమయ్యా నిజమా? అడుగుతుంది. అవునండి. సిగ్గుందా నీకు? తల్లితో అఫైర్ పెట్టుకున్నావా కూతురు సరిపోలేదని? అసలు నువ్వు ఏం చేస్తావు నీకు అర్థమవుతుందా? ఫస్ట్ నుంచి మా దగ్గర పనికొచ్చాం, పరిచయం అంటూ. పనికొస్తే లింకులు పెట్టేసుకుంటావు అలాగా? నువ్వు చేసింది కరెక్ట్ అనుకుంటున్నావు అసలు? ఏమో వాళ్ళ అమ్మ ఒక్కదాంతోనే ఇంకెంతమంది ఉంది ఇలాంటి అఫైర్ నీకు? వాళ్ళ అమ్మగారు ఒకటే. మరి తల్లితో అఫైర్ పెట్టుకుని కూతురుని ఎలా పెళ్లి చేసుకున్నావయ్యా? తెలిసే నా జీవితాన్ని నాశనం. మరి ఇలాంటి ఎలా పెళ్లి చేసుకున్నావు నువ్వు? మంచోడనే నమ్మి చేసుకున్నాను మేడం. బాగా తెలిసిందా? మోసపోయానండి. అలా చేస్తారా ఎవరైనా? వాళ్ళ అమ్మగారు మా దగ్గర పనికొచ్చేవాళ్ళు అట్ట, మా పరిచయం మీద అట్ట. ఎంతమంది పనికొస్తే అంతమందితో చేసేస్తావా? ఉంది మేడం, ఇద్దరిది ఉంది. మహాతల్లి ఆదర్శమైన అమ్మవే. చెప్పు. ఆయన మంచి అబ్బాయి చూసి నా కూతురుని. నీకు మంచోడు, నీ కూతురు కాదు. తను అర్థం చేసుకోలేదండి. ఇంట్లో ఉంటే కూతురు లేనప్పుడు నాకు పనికొస్తాడు, నేను లేనాడు కూతురుకు పనికొస్తాడు అని చెప్పేసి చేసుకున్నావు. మరి ఏ ఉద్దేశంతో? చూసుకుంటాడనే ఇచ్చిన. ఏం మంచిగా నీతో అక్రమ సంబంధం ఉన్నాడు, నీ కూతురుని మంచిగా చూసుకుంటాడా? ఏం చూసి ఇష్టపడ్డావు ఆయనకి? ఈవిడికి బాగా పనికొస్తాడో లేదో చూసి ఇష్టపడి. బాగుంది, మంచిగా అందరితో మంచిగా మాట్లాడుతాడు, నా కూతురు ఇస్తే బాగుంటుందని ఇచ్చిన. నువ్వు తల్లివేనా? కన్న కూతురైనా పెంచుకున్న కూతురు ఆమె? కన్న కూతురు. మరి మీ తల్లికి మీ కూతురు ఏమని పిలుస్తుంది? అమ్మమ్మ అని పిలుస్తుందా లేకుంటే ఇంకేమైనా పిలుస్తుందా? అమ్మమ్మనే పిలుస్తుందండి. పెద్దమ్మ అని పిలిపించుకోమ్మా, అదే కదా వరుసగా అవుతావు. అమ్మా అని అన్న పదానికి అపవిత్రం అయిపోయింది ఆ పేరు, తెలుసా? ఆ పిలుపు అపవిత్రం అయిపోయింది నీలాంటి వాళ్ళ వల్ల. నీకెలాంటి వద్దు మేడం. తనేమంటాడు, ఇద్దరితో ఉంటానంటున్నాడు. ఆమె తెలిసినా కండి, ఆమెకు ఎవరు లేరు కదా. ఎవరు లేకపోతే మరి మీరిద్దరు ఉండొచ్చు కదా, నన్ను ఎందుకు చేశారు? ఆవిడ కావాలంటే నువ్వు కావాలంటున్నావు. ఏం చేద్దాం? ఇది ముందుకు వెళ్ళేటట్లేదు. అంటే ఆమె పని చేసుకోలేదండి. మామూలు పని వరకు నా దగ్గరకు వచ్చి ఆమె విడిగా బయట అద్దుకుండేది. పని వరకు నా కాడికి పిల్ల కావాలి, తల్లి కావాలి. పంచాయతీ తెగాలంటే ఒకటే, నువ్వు పోలీస్ స్టేషన్ వెళ్ళి ఈయన మీద కేసు పెట్టాలి. పోలీస్ స్టేషన్ ఎందుకు ఇప్పుడు? మామూలు భయం వేస్తుందా పోలీస్ స్టేషన్ అనగానే?